హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అన్వర్. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బిగ్ బాస్ ఎపిసోడ్ 20 ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిన్న చెప్పా కదండి, అభయ్ నిన్న బిగ్ బాస్ని అలా మాట్లాడడం తప్పని చెప్పాను కదా. యాక్చువల్గా నాగార్జున సార్ వేసుకుంటాడు వీకెండ్లో అని చెప్పాను. బిగ్ బాస్ నాగార్జున సార్కి అవకాశం ఇవ్వకుండా బిగ్ బాస్ బాగా మంచి 90mm రాడ్ దింపేశాడు అభయ్కి. అలానే దింపాలండి 90mm రాడు. నిజంగానే అలా మాట్లాడకూడదు అబ్బాయి. యాక్చువల్గా బిగ్ బాస్ గురించి మనుషులకు పుట్టినరారా మీరు అదే ఇది అని చెప్పి ఇప్పటివరకు బిగ్ బాస్ అసలు ఎవరు అలా మాట్లాడలే. అదే మాట చెప్పి మంచి బిగ్ బాస్ 90mm రాడ్ దింపేశాడు. ఇష్టం లేని వాళ్ళు, నా రూల్స్ పాటించకుండా ఉండేవాళ్ళుగా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అని చెప్పి డోర్ ఓపెన్ చేసేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు నబీల్ వచ్చేసి కొంచెం బాధపడుతుంటున్నాడు. ఎందుకంటే బయట ఒకలాగా, గేమ్లోకి వచ్చేసరికి ఇంకొకలాగా ఉండకూడదు మనుషులు. పృథ్వీ అలానే ఉంటాడు, బయట మాత్రం కామ్గా ఉంటాడు. గేమ్లోకి వచ్చేసరికి అంత అగ్రెషన్ అసలు అవతల వాళ్ళకి ఏమవుతుందని కూడా ఆలోచించాడంటే ఇది కరెక్టే అండి. పృథ్వీ నిజంగానే గేమ్లోకి వచ్చేసరికి చాలా రూడ్గా, రఫ్గా బిహేవ్ చేస్తాడు. వాళ్ళకి ఏమవుతుందని కూడా ఆలోచించాడు. ఈ విషయంలో నబీల్ బాధపడంలో కూడా తప్పు లేదు. అండ్ మణికంఠ ఏడుస్తూ పడుకుంటాడు సోఫా మీద. ఈ మణికంఠకి ఏడవడం తప్ప ఇంకోటి తెలియదున్నట్టుంది. ఎందుకంటే నిఖిల్ మన చెప్పే కదా, ఇట్లా ఇసిరేస్తాడు, చిన్నప్పుడు ఇసిరేసేటని. ఆ విషయానికి కొంచెం హట్ అయి అంటాడంట. పాపము నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు, నాకు చాలా బాధ వేసింది, నువ్వు రఫ్గా బిహేవ్ చేసావు అంతే, నీ ఇంటెన్షన్ నువ్వు గేమ్ తప్పాలేదని చెప్పి మణికంఠ అంటూ ఉంటాడు. ఈ ఇద్దరు విషయంలో కొద్దిగా మళ్ళీ హక్ చేసుకొని ఓకే అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ మళ్ళీ ఈరోజు మళ్ళీ అబ్బాయి కూడా బిగ్ బాస్ కాదు నువ్వు, బయాసుడు బాసు, వాళ్ళకి బయాసుడుగా ఉన్నావు, మధ్యలో ఎగ్స్ మేము చెప్పినప్పుడు మా గేమ్ అయిపోయినప్పుడు నువ్వు ఎగ్స్ కౌంట్ చేయలేదు, కానీ అది అయిపోయేసరికి టాస్క్ అయిపోయేసరికి వాళ్ళ ఎగ్స్ కౌంట్ చేసి మావి ఎక్కువ ఉన్నప్పుడు చెప్పలేదు, ఆయనతో వాళ్ళవి ఎక్కువ అయిపోయేసరికి అప్పుడు అనౌన్స్ ఇచ్చావు ఎగ్స్ కౌంట్ చెప్పండి అని చెప్పి, అందుకే నువ్వు బిగ్ బాస్ కాదు బయాసుడు బాస్ నేను కూడా ఇక్కడ అబ్బాయి అంటాడు. అందువల్ల బిగ్ బాస్కి బాగా కాలిందండి. ఇంకా వీడిని ఇలా వదిలేస్తే వీడు ఇలాగే ఉంటాడు, వీడు మనకి రెస్పెక్ట్ ఇవ్వడని చెప్పి బిగ్ బాస్ కాలి మంచి గట్టి వార్నింగ్ ఇచ్చేసాడు అబ్బాయికి. అండ్ ఇక్కడితో టాస్క్ ఎండ్ అయిపోతుందండి. ఇంకా ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ లివింగ్ రూమ్లో కూర్చోండగానే నిఖిల్, మీరు మీ క్లాన్ సభ్యులు ఎక్కువ ఎగ్స్ సంపాదించడం వల్ల మీ క్లాన్లో ఒకరికి చీఫ్ అయ్యే అవకాశాన్ని ఇస్తున్నారు బిగ్ బాస్ అని చెప్పి, చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఇస్తామని చెప్పి చెప్తాడు. ప్లస్ అభయ్ని కూడా చీఫ్గా తొలగిస్తారు. ఎందుకంటే మీ క్లాన్ ఓడిపోవడం వల్ల మిమ్మల్ని చీఫ్గా తొలగిస్తున్నాను అని చెప్పేసి అబ్బాయిని చీఫ్గా తొలగించేస్తారు. ఇంకా ఇక్కడితో ఆ తర్వాత అడుగుతాడు అనమాట, రెడ్ నిన్న వచ్చిందిగా రెడ్ ఎగ్, అది ఎవరి దగ్గర ఉందని అడగగా నిఖిల్ వచ్చేసి మా దగ్గర ఉందని చెప్పి చెప్తాడు. అప్పుడు వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఆ రెడ్ ఎగ్ వల్ల ఉపయోగం ఉంటుందా లాస్ ఉంటుందా అని చెప్పి నైనికని అడిగితే నైనిక వచ్చేసి ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను బిగ్ బాస్ అనగానే, ఆ రెడ్ దేనికి సూచికమని అడగగానే నైనిక ఇక్కడ కొంచెం క్లెవర్గా బాగా ఆలోచించి లవ్కి సూచికం అని చెప్పి బాగా కరెక్ట్గా చెప్తుంది. బిగ్ బాస్ కూడా ఆన్సర్ ఇవ్వని విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా అబ్బాయి టీంని మిమ్మల్ని చీఫ్గా తొలగిస్తామని చెప్పి మీ టీం నుంచి ఒక ముగ్గురిని చీఫ్ కంటెండర్గా అయ్యే అవకాశాన్ని కల్పిస్తానసరికి ఇక్కడ మళ్ళీ చీఫ్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ కూడా వర్డ్స్ లూజ్ అవుతాడు. ఏంటంటే అసలుకి బిగ్ బాస్కి గేమ్ అర్థం అవుతుందా లేదా, ఎలా గేమ్ పెడుతున్నాడు, ఓడిపోయిన వాళ్ళని ముగ్గురిని చీఫ్ కంటెండర్ చేయడం ఏంది అయితే అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ బిగ్ బాస్ అంటాడు. అన్నిటికీ కలిపి బిగ్ బాస్ వేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చీఫ్ లేకుండా క్లాన్ ఉండలేదు కాబట్టి మీ క్లాన్ నుంచి ముగ్గురిని చీఫ్ కంటెండర్గా ఎంపిక చేస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ క్లారిటీ ఇస్తారు. క్లారిటీ ఇచ్చిన కూడా అబ్బాయి వినకుండా బిగ్ బాస్ని దూషిస్తూ ఉంటాడు. అదేదో పెద్ద నేను బిగ్ బాస్కి ఎదురిస్తున్నాను అన్న ఫీలింగ్లో అబ్బాయి ఉన్నాడు. దానికి ఈరోజు బిగ్ బాస్ వేసుకున్నాడు. సాటర్డే నాగార్జున సార్ కూడా వేసుకుంటాడు. ఈ విషయం గురించి అయితే నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను. అండ్ నిఖిల్ వచ్చేసి మీరు చీఫ్ ఉన్నారు కాబట్టి మీ టీంలో నుంచి ఒకరితో పోటీ పడే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. ఆ ఒక్కరిని ఎవరో మీరే ఎంచుకొని మీరే సెలెక్ట్ చేసి ఆ ఒక్కరిని ఎవరో నాకు చెప్పండి నేను పిలిచినప్పుడు అని చెప్తారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అనేది, ఇప్పుడు అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ రూల్స్ మాత్రమే ఉంటాయి, బిగ్ బాస్ రూల్స్ మాత్రమే పాటించాలి, అంతేకాని మాకు నచ్చినట్టు మేము ఉంటాము, మేము రూల్స్ పాటించము, మాకు ఏది నచ్చే చేస్తామో అనుకున్న వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి కుదరదు. మీకు అలాంటి అభ్యంతరం ఉంటే కనుక ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అబ్బాయి ఏం మాట్లాడాడు, ఇక్కడ అబ్బాయికి ఇదే నేను చెప్పింది స్టార్టింగ్లో 90mm రాడ్ దించినాడని, ఇక్కడ 90mm రాడ్ దించుతాడు, ప్లస్ ఇంకో ప్లేస్లో కూడా దించుతాడు. అక్కడ 180mm రాడ్ దించుతాడు, డైరెక్ట్ 90 కూడా కాదు. ఇక్కడ అనేసరికి అందరూ బిగ్ బాస్ మీరందరూ రూల్స్ ఫాలో అవ్వకుండా చేస్తారని చెప్పి ఇష్టం లేని వాళ్ళు కావాలంటే బయటికి వెళ్ళిపోవచ్చు అనగానే అందరూ వచ్చేసి ఇంకా
కాంప్రమైజ్ అయిపోయి ఓకే బిగ్ బాస్ సారీ అని చెప్పి అందరూ సారీ చెప్పేస్తారు. ఇక్కడ మీలో బిగ్ బాస్ కంటే ఎవరైనా ఎక్కువ అని ఫీల్ అవుతే కనుక వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్తాడు. ప్లస్ మీరు ఉండాలనుకుంటే ఒక కండిషన్ ఉంది, ఆ డోర్స్ క్లోజ్ అవ్వాలంటే ఇప్పుడు నేను మీకు ఒక కండిషన్ పెడతాను, ఇది నా ఇల్లు, నా ఇష్టం, నా రూల్స్, మూసుకొని ఉండండి రా అని చెప్పగానే చెప్పేశాడు బిగ్ బాస్ అందరికీ. ఇంకా మూసుకొని నేను చెప్పింది వినండి అని చెప్పి అందరికీ చెప్పేసినట్టు ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రేరణ చెప్తూ ఉంటుంది అన్నమాట నిఖిల్తో, ఏమనంటే పృథ్వీ చాలా రౌడ్గా ఆడతాడు గేము, నన్ను యస్మిన్ని అసలుకు ఎంత రూడ్గా అంటే ఇట్లా తోచేయడము, ప్లస్ సీత వచ్చేసి నన్ను ఇట్లా కూర్చోన్నంగా హోల్డ్ చేసి వాళ్ళిద్దరు కూడా అలాగే చేశారు. అండ్ విష్ణుప్రియ వచ్చేసి నిన్న రక్కింది నిన్న ఇదంతా అని చెప్పి ఎస్ రైట్ అండి, విష్ణుప్రియ సీత నిన్న కొంచెం ప్రేరణ విషయంలో అయితే చాలా రౌడ్గా ఉన్నారు, అది చాలా అంటే చాలా తప్పు అసలు ఆ విషయంలో అయితే. ఈ విషయం నేను కూడా చెప్తాను. అండ్ ఇక్కడ పృథ్వీ ఇది ఏదో కామెడీ, పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తా అంటే విష్ణుప్రియ తనకి ఏదో లైన్ ఇస్తున్నట్టు బనిగింతో స్నానం చేస్తున్నాడు, నేను వెళ్ళి చూడాలని ఇదని చెప్పి వాళ్ళ కన్వర్జేషన్ ఏదో కామెడీగా జరుగుతుంటుంది. యశ్వి ప్రేరణ వీళ్ళంతా ఉంటారు. అండ్ ఇది కామెడీ మనకు అవసరం కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లివింగ్ ఏరియాలో మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ చెప్తాడు బిగ్ బాస్, ఒక క్లాన్కి మంచి చీఫ్ ఉంటే ఆ క్లాన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అదే ఒక క్లాన్కి చెడ్డ చీఫ్ ఉంటే అంటే చేతగాని వాడు ఉంటే కనుక ఆ క్లాన్ చాలా నష్టపోతుంది. ఇప్పుడు మీ క్లాన్ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ పైన ఇలా అసభ్యకరమైన వర్డ్స్ యూజ్ చేయడము, బిగ్ బాస్ని దూషించడం, రూల్స్ని వ్యతిరేకించడం ఇలా ఎప్పుడు జరగలేదు బిగ్ బాస్ హౌస్లో, ఫస్ట్ టైం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రవర్తించినందువల్ల అది కూడా చీఫ్గా మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పి అభయ్ని, ఎస్పెషల్లీ మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారు, మీరే చీఫ్గా లాంటి వర్డ్స్ యూజ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు మీ క్లాన్ ఏం సరిగ్గా చూసుకుంటారు అని చెప్పి గట్టిగా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఓడిపోయిన క్లాన్ చీఫ్ చాలా అభ్యంతరకరమైన వర్డ్స్ యూజ్ చేయడము, వాళ్ళ క్లాన్ సభ్యులు కంటెండర్ అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు బికాస్ ఆఫ్ అభయ్ అని చెప్పి చెప్పకనే చెప్పినాడు. ఎందుకంటే నువ్వు అభ్యంతరకరమైన వర్డ్స్ యూజ్ చేయడం వల్లనే మీ క్లాన్ నుంచి ముగ్గురిని ఎంపిక చేసిన అని చెప్పా కదా, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, అసలుకు ఎవరిని నేను చీఫ్ కంటెండర్గా ఎంపిక చేయను, జస్ట్ నిఖిల్ అండ్ సోనియా మాత్రమే, వాళ్ళిద్దరిని మాత్రమే నేను చీఫ్ కంటెండర్గా చేస్తా అని చెప్పి చెప్తా. అంటే నిఖిల్ అంటే సోనియాకి నిఖిల్ రెడ్ ఎగ్ ఇస్తాడు కదా, రెడ్ ఎగ్ ఇచ్చినాక నిఖిల్ అండ్ సోనియా మాత్రమే ఆడాలి గేమ్ అని చెప్పి చెప్తారు. ఇక్కడ సీత కొద్దిగా హట్ అయి ఉంటుందండి, ఎందుకంటే నిఖిల్ సోనియాకి రెడ్ ఎగ్ ఇవ్వడం మాత్రం కొద్దిగా తీసుకోలేక హట్ అవుతుంది. హట్ అయినా అది కామన్, ఎవరైనా హట్ అవుతారు, ఎందుకంటే చీఫ్ కాలేకపోయాడు కాబట్టి, కంటెండర్ కాలేకపోయారు కాబట్టి. ఇంకా నిఖిల్ కన్విన్స్ చేయడానికి వచ్చినా కూడా సీత వినదు, లేదు నిఖిల్ కాసేపు నాకు టైం ఇవ్వి ప్లీజ్, అసలుకు వద్దు, ఏం మాట్లాడొద్దు, నువ్వు నాకు కొంచెం బాధగా ఉంది, నేను అండర్స్టాండ్ చేసుకుంటాను, కొద్దిగా టైం అని చెప్పి చెప్తారు. ఇక్కడ అభయ్కి బాగా వేయడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మరి అంత ఓవర్ యాటిట్యూడ్ ఉండకూడదు, అంత కొవ్వు కూడా ఉండకూడదు. అబ్బాయికి ఆ కొవ్వు మొత్తం తగ్గిపోయిందని నేను అనుకుంటాను. నాగార్జున సార్ కూడా మంచిగా వేసుకుంటాడు అబ్బాయిని ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చీఫ్కి టాస్క్ పెడతారండి ఇద్దరికి, ఎవరికొరకంటే సోనియా అండ్ నిఖిల్కి. ఏంటంటే నిదానమే ప్రధానం. వాళ్ళు ఇట్లా మోకాళ్ళు చేతులపైన నడుచుకుంటూ, బాల్స్ ఉంటాయి 2 ప్లేట్స్ని ఇట్లా వీపు పైన పెట్టుకొని, మోకాళ్ళు పెట్టుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి తీసుకెళ్ళి అవతల ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టు. ఈ టాస్క్లో నిఖిల్ చాలా సూపర్గా ఆడతాడు, గేము మంచిగా ఆడి నిఖిల్ మళ్ళీ చీఫ్గా సెలెక్ట్ అవుతాడు. అండ్ సోనియా కూడా స్టార్టింగ్లో కొద్దిగా తప్పిపోతుంది, కానీ స్టార్టింగ్ కూడా తను అలా మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచే కరెక్ట్గా ఆడింటే సోనియా కూడా గెలిచాము. సోనియా కూడా ఈ టాస్క్ వరకు అయితే సోనియా కూడా బాగా ఆడింది. ఈరోజు బిగ్ బాస్ అబ్బాయిని మీకు కూడా గట్టిగా వేసుకున్నాడు అనిపిస్తే కమెంట్ చేయండి, అండ్ అలాగే లైక్ కూడా చేసుకోండి. ఎలా కమెంట్ చేయాలంటే అబ్బాయి బిహేవియర్ మీకు నచ్చకపోతే ఎలా ఉంటుందో మీ ఓన్ వర్డ్స్లో ఏం తిట్టాలనుకుంటున్నారో దాన్ని కూడా మొత్తం మెన్షన్ చేసి అబ్బాయిని గట్టిగా వేసుకొని మీరు కూడా 90 mm రాడ్తో. సో ఇక్కడితో చాలా థ్యాంక్ యూ, బాయ్.